నోవహు మార్గం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 నుండి 22 వరకు. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనాలు. చరిత్రలో ఎంతో కష్టమైన సమయంలో నోవహు నీతిని ప్రకటించిన బోధకుడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. యేసు తిరిగి రావడానికి ముందు ఈ లోకం నోవహు దినములలో ఉన్నట్టుగా మారుతుందని ఆయన వాగ్దానం చేశాడని ఆదిమ క్రైస్తవులకు తెలుసు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 37 నుండి 39 వరకు. త్వరలో ఆయన రానున్నారని వారు ఆశించారు కూడా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1 నుండి 13 వరకు. వారు తమ చుట్టూరా సమాజం కుళ్ళిపోవడం, హింస ప్రారంభమవడం చూసినప్పుడు వారు ప్రభువు పలికిన మాటల్ని తలపోసేవారు. నోవహు తాను ఓ వైఫల్యంగా కనబడ్డప్పుడు కూడా అతడు దేవుని చిత్తాన్ని చేస్తూ ఉండిన గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి. ఒకవేళ మనం ఫలితాలను బట్టి నమ్మకత్వాన్ని కొలిస్తే నోవహుకు చాలా దిగువ స్థానం లభిస్తుంది. అయితే దేవుడు అతనికి ఉన్నత స్థానం ఇచ్చాడు. జలప్రళయం ఓ విధంగా మరణం, సమాధి మరియు పునరుత్థానం యొక్క సాదృశ్య చిత్రం. నీళ్లు ఓ తీర్పుగా భూమిని సమాధి చేశాయి. కానీ అవి నోవహును అతని కుటుంబాన్ని సురక్షితంగా ఉండేలా పైకి లేపాయి కూడా. ఆదిమ సంఘం ఓడలో రక్షణ అనే చిత్రాన్ని చూసింది. నోవహు అతని కుటుంబం విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు. ఎందుకంటే వారు దేవుని నమ్మి సురక్షతను ఇచ్చే ఆ ఓడలో ప్రవేశించారు. గనుక పాపులు క్రీస్తును నమ్మి ఆయనతో ఐక్యపడినప్పుడు వారు విశ్వాసం ద్వారా రక్షించబడతారు. లోతుగా ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ నోవహు పాపభూయిష్టమైన లోకంలో దైవిక మాదిరిగా ఉండడాన్ని గురించి మీకు సలహా ఇవ్వాల్సి వస్తే అతడు ఏం చెబుతాడని మీకు అనిపిస్తుంది? ఆమేన్.